పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ కిట్ క్యాట్ చాక్లెట్ వెనకాల ఉన్న అసలు నిజమేంటి? ఈ కిట్ క్యాట్ ధరలు చిన్న చాక్లెట్ నుండి పెద్ద చాక్లెట్ వరకు అయినా భారీ స్థాయిలో ఎందుకుంటాయి? డైరీ మిల్క్ లాంటి పెద్ద కంపెనీ కన్నా ఈ కిట్ క్యాట్ ధరలు ఎందుకు ఎక్కువ ఉంటాయి? 1935 నుండి 2005 వరకు అసలు ఎన్ని రకాలమైన చాక్లెట్లని కిట్ క్యాట్ దింపింది. ఈ కిట్ క్యాట్ వెనకాల ఉన్న అసలు స్టోరీ ఇంకా అసలు నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిట్ క్యాట్ కంపెనీ 1935 యూకేలో స్టార్ట్ అయింది. కిట్ క్యాట్ కంపెనీ అసలు తయారు చేసింది కార్మికులు మధ్యాహ్నం మాట భోజనంలో తినడానికి కిట్ క్యాట్ని అయితే తయారు చేశారు. కిట్ క్యాట్ కంపెనీని 1935లో స్టార్ట్ చేసిన కిట్ క్యాట్ని లాంచ్ చేసిన మట్టికి 1937లో. కిట్ క్యాట్ కంపెనీకి ఇన్స్పిరేషన్ కూడా ఉంది. ఈ కిట్ క్యాట్ కంపెనీ ఇన్స్పైర్ అయింది కిట్ క్యాట్ క్లబ్ అనే క్లబ్ నుండి. 18వ సెంచరీలో లండన్లో స్టార్ట్ చేశారు కిట్ క్యాట్ని. 1935లో రౌటరీస్ ఆఫ్ యర్క్ అనే వ్యక్తి అయితే లాంచ్ చేశాడు ఈ కిట్ క్యాట్ని. స్టార్టింగ్లో కిట్ క్యాట్ పేరు కిట్ క్యాట్ అని ఉండేది కాదు, రౌటరీస్ చాక్లెట్ క్రిప్స్ ఆఫ్ 4 ఫింగర్స్ అని అయితే ఉండేది. 4 ఫింగర్స్ వేఫర్ చాక్లెట్ బార్ అంటే మనకి 4 బార్లు అయితే ఉండి అప్పట్లో కిట్ క్యాట్కి. 1937లో 4 ఫింగర్స్ వేఫర్ చాక్లెట్ నుండి కిట్ క్యాట్కి అయితే కిట్ క్యాట్ రూపాంతరం చెందింది. అది 1958. హ్యావ్ ఏ బ్రేక్ హ్యావ్ ఏ కిట్ క్యాట్ అనే స్లోగన్తో జనాల్లోకి దూసుకుంటూ వెళ్ళిపోయింది కిట్ క్యాట్ అయితే. కానీ 1960లో కిట్ క్యాట్ అయితే 2 ఫింగర్స్ లాంచ్ అయితే చేశారు. 2 ఫింగర్స్ అంటే మనకి 2 వేఫర్ బార్స్ అయితే మనకి కిట్ క్యాట్లో అయితే లభిస్తాయి. ఇప్పటికీ మీరు చూసుకుంటే మనకి 4 బార్స్ ఉంటాయి, 2 బార్స్ ఉంటాయి. అందులో ఈ 2 బార్సే మనకి 1960లో అయితే లాంచ్ చేశారు. అది 1999 కిట్ క్యాట్ చంకీ అనే ఫ్లేవర్ని అయితే లాంచ్ చేసింది. 2007లో కిట్ క్యాట్ ఐస్ క్రీమ్ అనే ఫ్లేవర్ని అయితే లాంచ్ చేసింది. మళ్ళీ తిరిగి 2014లో ఫస్ట్ టైం జపాన్లో అయితే కిట్ క్యాట్ అనే కంపెనీ అయితే ఓపెన్ చేసింది. అది కూడా ఒక ఫ్యాన్ బేస్ అందరూ అడగడంతో కిట్ క్యాట్ అయితే అక్కడ కంపెనీ లాంచ్ చేయడం అయితే జరిగింది. అందులో స్పెషాలిటీ ఏంటంటే కిట్ క్యాట్ ఫ్యాన్స్ అందరూ ఓన్గా ఫ్లేవర్స్ని అయితే క్రియేట్ చేసుకునేవాళ్ళు. 2008లో కిట్ క్యాట్ రూబీ చాక్లెట్ అనే ఫ్లేవర్ని అయితే లాంచ్ చేసింది కిట్ క్యాట్ అయితే. మళ్ళీ 2019 క్రిస్మస్ స్పెషల్గా కిట్ క్యాట్ అయితే క్రిస్మస్ బ్రేక్ అండ్ కిట్ క్యాట్ కోకో ఫ్రూట్ అనే ఫ్లేవర్స్ని కూడా లాంచ్ చేసింది. 2021లో కిట్ క్యాట్ అయితే ప్లానెట్ బేస్డ్ ఫ్లేవర్స్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అది 2022లో కిట్ క్యాట్ అయితే డ్యూస్ ఫ్లేవర్స్ అయితే లాంచ్ చేసింది. ఈ డ్యూస్ ఫ్లేవర్స్లో స్ట్రాబెరీ అండ్ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్స్ అయితే చాలా పాపులర్ అయినాయి. 2024లో పింక్ లెమన్ ఫ్లేవర్ని అయితే లాంచ్ చేసింది. ఇంకా మన ఇండియా గ్లోబల్ వైజ్గా కిట్ క్యాట్ అయితే 200 ఫ్లేవర్స్ని అయితే లాంచ్ చేసింది. కానీ కిట్ క్యాట్ అయితే ఓన్లీ జపాన్లోనే 300 ఫ్లేవర్లు అయితే లాంచ్ చేసింది. ఆ 300 ఫ్లేవర్లు కూడా ఎలా వచ్చినాయి అనుకుంటున్నారా? గ్లోబల్ మొత్తం మీద మనకి 200 ఫ్లేవర్లు అయితే జపాన్ వాళ్ళు ఓన్గా వాళ్ళే 100 రకాల ఫ్లేవర్లను అయితే కొత్తగా తయారు చేసుకున్నారు. అసలు ఈ కిట్ క్యాట్కి ఇంత ఎక్కువ ధర ఎందుకు ఉంటుంది మన ఇండియాలో ఉన్నదైతే తెలుసుకుందాం. ఈ కిట్ క్యాట్ ప్రైజులు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మన ఇండియాలో ఇతర దేశాల కన్నా మన ఇండియాలోనే కిట్ క్యాట్ ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చి ట్రాన్స్పోర్ట్. కిట్ క్యాట్ అయితే బయట నుండి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది. మన ఇండియాలో కిట్ క్యాట్కి చాలా తక్కువ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇంకా కిట్ క్యాట్లో వాడే మెటీరియల్ ఇంకా ముడి సరుకులు ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉండడంతో ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలుపుకుని మన ఇండియాలో ఈ కిట్ క్యాట్ ఒక ప్రైజ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇంకా ఇండియాలో ఈ కిట్ క్యాట్కి అయితే ప్రీమియం బ్రాండ్ అని కూడా ఒక గుర్తింపు అయితే ఉన్నది. దాని మూలన కూడా ప్రైస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా కిట్ క్యాట్ చేసే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్, బ్రాండ్ ప్రమోషన్స్ ఇవన్నీ ఇంకా ఈ కిట్ క్యాట్ మీద ప్రైస్ వేసేయడం వల్ల ఈ కిట్ క్యాట్ ప్రైస్ అయితే బయట కంట్రీస్ కన్నా మన ఇండియాలో చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇంకా ఇండియా ఒక గవర్నమెంట్కి కిట్ క్యాట్ అయితే ఇచ్చే జిఎస్టీ కూడా మన తిని కిట్ క్యాట్ మీదే వేసేస్తారు. సో అందుకని కిట్ క్యాట్ అయితే ఇంత ప్రైస్ అయితే ఉంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇంకా దేని మీద చేయమంటారు కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయమంటారో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అందరికీ జై హింద్.